దున్నేవాడితే భూమి అంటారు మావోయిస్టులు. లిటరల్లీ అవును కదా, ఇది పెద్ద నినాదం కదా. మన చర్చల్లో కూడా ఇదే మాట్లాడుతున్నారు, దున్నేవాడితే భూమి అంటారు. ఏది మీ మావో స్థాపించినటువంటి చైనాలో దున్నేవాడితే భూమి ఉందా అడగండి. అసలు భూమి ఒక మనిషి పేరు మీద ఉందా చైనాలో? మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్న ప్రభుత్వం అనంటే ఇంకేదో అనుకునేరు. ప్రభుత్వం అంటే మన దగ్గర ఉన్న ప్రభుత్వంలా కాదు, కమ్యూనిస్టు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం భూమి ఉండాలి, ఎక్కడ ఏ పంట వేయాలి, ఎవరేం చేయాలని చెప్పేసి. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు. అంటే దేనికోసం మమ్మల్ని లీడ్ చేస్తున్నారు అని అంటే కనుక, సో చైనీస్ మోడల్ కోసం మనల్ని ఈ లీడ్ చేసే ప్రయత్నంలోకి చేస్తున్నారు. సో నిజానికి చైనా మోడల్ని అర్థం చేసుకుంటే ఈ మావోయిస్టులు దేనికోసం కొట్లాడుతున్నారో క్లియర్గా అర్థమైపోతుంది. అసలు చైనా మోడల్ ఇది. సో భూమిని చేతిలో ఉండదు, నీటికి ఏ హక్కులు ఉండవు, లేబర్ రైట్స్ ఇక్కడ మాట్లాడతారు, కార్మిక చట్టాలని. చైనాలో కార్మిక చట్టాల గురించి మాట్లాడమనండి. కార్మికులకు వేతనాలు చాలా చీప్ లేబర్ చైనాలో దొరుకుతుంది కాబట్టి అమెరికా ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు అక్కడ పెట్టింది. టెస్లాలు, యాపిల్ ఇవన్నీ పెట్టి అక్కడ చేస్తుంది అక్కడే. మన దగ్గర మాత్రం కార్మికుల గురించి మాట్లాడతారు. సో బట్ అక్కడ మాత్రం ఇది ఉంటుంది. సో బేసికల్లీ ఈ మావోయిస్ట్ థియరీకి నేను కొంచెం చైనాకి ఎందుకు లింక్ చేస్తున్నానంటే వీళ్ళ మూలాలన్నీ ఆ చైనీస్ మావో చేతుల్లో నుంచే ఉన్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ నేను అడ్రస్ చేశాను.